పూజకు తరలిరా నా కవితే కోవెల, మధుర మధుర భావనలే నీ సేవలో పువ్వులు, మధుర మధుర భావనలే నీ సేవలో పువ్వులు, నా గుండెలో గుసగుసలు వినిపించును గుడి గంటలు, నా గుండెలో గుసగుసలు వినిపించును గుడి గంటలు, నా కవితే కోవెల నా పూజకు తరలిరా నా కవితే కోవెల. ఇప్పుడు గ్రహించాల్సిన అవసరమే లేదు, కొయ్యాల్సిన అవసరమే లేదు. ఎందుకని? కోసేది ఎందుకు? పరమేశ్వరుడికి సమర్పించడానికి, సమర్పయామి అనడానికి అవసరం లే. భగవంతుడు యాక్సెప్ట్ చేసేసాడు ఇక్కడే. ఇంక నువ్వు తీసుకొని కోసుకొని వెళ్ళి ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకో తెలుసా? ఇంతవరకు నీవు ఈ పువ్వులు కోసి భగవంతుడికి ఇచ్చావు, కానీ ఈరోజు నీ హృదయ పుష్పాన్నే పరమేశ్వరుడికి సమర్పించావు. యాక్సెప్ట్ చేశాడు అంతే, ఇంకే. భగవంతుడి కనుక అంగీకరించాడా 1000 రెట్లు ఇచ్చాడనే అర్థం. కుచేలుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? కుచేలుడు కృష్ణుడికి ఇచ్చింది కనుక ఏదో అది తీసుకెళ్ళి కనుక మార్కెట్లో అమ్మితే ఎంత వస్తుంది? ₹1/2 వస్తుందేమో, సరేనా? ఆయన అటుకులు మూట తీసుకెళ్ళి ఇస్తే దానికి ఏమొస్తుంది? అదే పరమేశ్వరుడికి సమర్పించేటప్పటికి అష్టైశ్వర్యాలు వచ్చాయి. శబరి ఏమిచ్చింది? ఏమిచ్చింది? ఏమీ లేదు. ఆ అడవిలో మధుర పదార్థాలు ఏమన్నా ఉంటే అవి తీసుకొచ్చి ఇచ్చింది. అంటే కొరికి పెట్టడం అదంతా లేదులేండి, అది వాల్మీకి రామాయణంలో లేదు. నేను రాశాను. ఇప్పుడు పండు కొరికి పెట్టిందని మనకు అట్లాంటి భలే ఇష్టం, ఎందుకంటే మనకు కూడా కొరికి పెట్టచ్చు. వద్దు వద్దు, ఊరికి అనవసరంగా శబరి లెవెల్కి వెళ్ళొద్దు. మన స్థాయి ఏదో మనం చూసుకుంటే సరిపోదు. అర్థమవుతుంది? ఒకవేళ ఆమె కొరికి పెట్టినా అర్థం ఉంది. నేను అసలు ఆడ కొరికినట్టుగా లేనే లేదు, ఏ రామాయణంలో లేదు. ఇదొకటి, ఉడత ఒకటి, సరేనా? ఉడత, ఆ ఉడత ఎక్కడిదో చెప్పనా మీకు? అంటే రామాయణం రాసినప్పుడు ఇవన్నీ స్టడీ చేశాను. అప్పుడు ఏ రామాయణంలో లేదు ఉడత, అది తెలుగు రామాయణంలో ఉంది ఉడత. తెలుగు ఉడతది, అర్థమైంది? ఇప్పుడు రాముడు ఇట్లా ఎత్తుకొని ఇట్లా అన్నారే, ఆ ఉడత తెలుగు ఉడతది. రంగనాథ రామాయణంలో ఉంది, గోన బుద్ధారెడ్డి రాసింది. నేను వెతికి 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 ఎక్కడ ఉడత ఎట్లా పోయింది, అటు కనపడటమే లేదే. మళ్ళీ రేపు రామాయణం రాసిన తర్వాత అందరూ అడగబోతారు, స్వామీజీ ఉడతను మర్చిపోయినారేంటి, మీకు తెలియదు అంటారేమో. ఇది ఎక్కడుందా ఈ ఉడతని వెతికి 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 యాతన పడి దానికోసం కొన్ని రోజులు పోయింది ఆ ఉడతను పట్టుకోవడానికి. ఆ తర్వాత తెలిసింది తెలుగు ఉడతని. ఎవరి ఇక్కడ మన రాష్ట్రంలోనే ఉంది, నేను అన్ని రాష్ట్రాలు ఎతికాను. అర్థమవుతుంది? ఉడతేమో ఇక్కడిది. అట్లాగే శబరి కొరికి పెట్టింది అనేది రామాయణంలో ఎక్కడ లేదు. అది ఒక వ్యాఖ్యానం. గోవిందరాజేయం అని సంస్కృత వ్యాఖ్యానం ఉంది, దాంట్లో ఉంది పరీక్ష పరిభక్ష్య నివేదయామాస అని రాశాడు. అంటే ఆమె పరీక్షించాలని కొరికి పెట్టిందని. అదంతా ఏమీ జరగలేదు. వాల్మీకి రామాయణంలో ఏదో కొన్ని అక్కడక్కడ ఉన్న మధుర పదార్థాలు ఇచ్చింది అన్నాడు. కాబట్టి అవి ఏమి కొరికి పెట్టింది, మనం ఎక్కడ కొరకాలా, ఇది కాదు ఇంపార్టెంట్. శబరి విషయంలో ఒక్కటే ప్రధానమైంది, ఏమిటో తెలుసా? నిరాశ లేని నిరీక్షణ. భగవంతుడి కోసం నిరీక్షణ, నిరాశ లేని నిరీక్షణ. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఇక్కడ 4 రోజులు ఉపన్యాసాలని 2 రోజులు పూజ చేసి 3వ రోజు అంటాం, ఏంటి స్వామి 2 రోజుల నుంచి పూజ చేస్తానని భగవంతుడు కనపడలేదే. ఇది అప్పుడే అంటే మనకు అప్పటికే వెక్స్ అయిపోతాం. ఎన్ని రోజులు చేయాలి, లేకపోతే ఇంకో స్వామి తీరిపోతాం. ఏం చేస్తాం మనకు అంత. కానీ జీవితాంతం రాముడు రాలేదు, ముసలిదైపోయింది. కానీ మతంగ మహర్షి చెప్పి వెళ్ళాడు, శబరి గురువుగా చెప్తున్నాను విను, నువ్వు ఈ విధంగా ఉండు, గురువు మాట మీద నమ్మకం ఉంచు, రక్షస్యతీతి విశ్వాస, భగవంతుడు నేను తప్పకుండా రక్షిస్తాడు. ఏదో నువ్వు ఇక్కడే ఉండు, పంపా సరోవరంలో, ఈ పంపా తీరంలోనే ఉండు, నేను ఎక్కడైతే ఉన్నానో ఈ పవిత్రమైనటువంటి కుటీరంలో నువ్వు ఉండు శబరి. ఒకరోజు రాముడు నీ దగ్గరకు వస్తాడు, అది నీ దగ్గరకు వస్తాడు రాముడు అని గురువు వెళితే, ఆ గురువు మీద ఎటువంటి దృఢమైనటువంటి విశ్వాసం అంటే, నా గురువు మాట ఇంకా రెండో మాట లేదు,
తప్పకుండా రాముడు వస్తాడు అనుకో. ఈనాటికైనా నీ వాకిట, ఏనాటికైనా నీ వాకిట నిలుస్తాడు రాముడని. ఏనాటికైనా నీ వాకిట నిలుస్తాడు రాముడని. ఆనాడు ప్రేమతో పలికాడు మతంగముని. ఏనాటికైనా నీ వాకిట, ఏనాటికైనా నీ వాకిట నిలుస్తాడు రాముడని. ఆనాడు ప్రేమతో పలికాడు మతంగముని. కలిసొచ్చిన భాగ్యాన్ని కనులార చూసుకుని, కలిసొచ్చిన భాగ్యాన్ని కనులార చూసుకుని, మాట రాక మూగదై మనసుతో అందిరమ్మని. దట్స్ లైఫ్, దట్ ఈస్ డివోషన్, దట్ ఈస్ డివోషన్. రామా అనడానికి మాటలు లేవట శబరికి. రాముడిని చూచినప్పుడు ఇంతకాలంగా గురువు ఏదైతే చెప్పాడో ఆ దివ్యమైనటువంటి వచన, దివ్య వాక్ ఫలప్రదమవుతూ ఉంది కనుక రాముడిని చూచినటువంటి ఆ పారవశ్యంలో రా రామా రా, నీకు స్వాగతం అనలేక మనసు తందట రాని ఇట్లా అన్నదట రాముడిని. ఈనాటికైనా నీ వాకిట, ఈనాటికైనా నీ వాకిట, ఈనాటికైనా నీ వాకిట నిలుస్తాడు రాముడని. ఈనాటికైనా నీ వాకిట నిలుస్తాడు రాముడని. ఆనాడు ప్రేమతో పలికాడు మతంగముని. కలిసొచ్చిన భాగ్యాన్ని కనులార చూసుకొని, కలిసొచ్చిన భాగ్యాన్ని కనులార చూసుకొని, మాట రాక మూగదై మనసుతో అందిరమ్మని. ఈనాటికైనా, ఈనాటికైనా నీ వాకిట, ఈనాటికైనా నీ వాకిట నిలుస్తాడు రాముడని. ఆనాడు ప్రేమతో పలికాడు మతంగముని. నిరాశ లేని